జీవితం ఒకటే అయినప్పటికీ వారి దారులు ఎప్పుడూ వేరే. ఎర్ర జెండానే ఎజెండా అయిన కామ్రేడ్ల మధ్య మాత్రం ఎంతో భావవైరుధ్యం. వామపక్షాల ఐక్యత నేతి బీరకాయలో నెయ్యేనన్న అభిప్రాయం బలపడుతున్న తరుణంలో కలిసి పిడికిలి బిగించబోతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయొచ్చనే ప్రచారం కామ్రేడ్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కామ్రేడ్లు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? ఐక్యత అంటూనే చెరోదారయ్యే సాంప్రదాయానికి స్వస్తి చెబుతారా? ఒకప్పటి కంచుకోటలో మళ్లీ సత్తా చాటుతారా? ఖమ్మంలో కమ్యూనిస్టులు ఒక్కటవబోతున్నారా? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఒకటవబోతున్నాయి. విడివిడిగా పోటీ చేసి నష్టపోయే కంటే కలివిడిగా పోరాడితేనే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయానికొచ్చారు కామ్రేడ్లు. ఒకప్పుడు ఖమ్మం రాజకీయాలను శాసించిన సిపిఎం, సిపిఐ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆత్మపరిశీలనలో పడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్ధమవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే ఎర్రజెండా పార్టీలు ఈసారి ఖమ్మం రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సిపిఎం, సిపిఐ మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరగడంతో ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండాల మధ్య సఖ్యత కుదరబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది ఖమ్మం జిల్లా. సిపిఎం, సిపిఐ శాసనసభాపక్ష నేతలుగా బోడెపూడి వెంకటేశ్వరరావు, పువ్వాడ నాగేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఖమ్మం ఎంపీగా సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎంపీగా సిపిఐ నేత సోడే రామయ్య విజయం సాధించి 2 లోక్సభ సీట్లపైన ఎర్రజెండా ఎగరేసిన చరిత్ర కామ్రేడ్లది. టీడీపీతో మిత్రబంధం ఉన్నంతకాలం ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు తమ ప్రాతినిధ్యం నిలబెట్టుకుంటూనే వచ్చారు. 1999లో ఒంటరి పోరుతో నష్టపోయాయి కమ్యూనిస్టు పార్టీలు. 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు. 2009లో టీడీపీతో చేతులు కలిపారు. 2014 ఎన్నికల్లో సిపిఎం వైసీపీతో పొత్తు పెట్టుకోగా సిపిఐ కాంగ్రెస్ తో దోస్తీ కట్టింది. ఆ ఎన్నికల్లో సిపిఎం కేవలం భద్రాచలంలో గెలిస్తే సిపిఐ ఖమ్మం లోక్సభ సీటుతో పాటు మిగిలిన 3 చోట్ల ఓడిపోయింది. ఖమ్మం ఎంపీతో పాటు పినపాక, అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాల్లో వైసీపీ విజయానికి సిపిఎం సహకరించింది. గత అసెంబ్లీ ఎన్నికలు వామపక్షాలకు మరిన్ని చేదు అనుభవాలనే మిగిల్చాయి. ఒంటరి పోటీలో సిపిఎం గెలుచుకునే భద్రాచలం కూడా చేజారింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వైరాలో పోటీ చేసిన సిపిఐ 3వ స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థులకు సిపిఐ ఓటు బ్యాంకు ఉపయోగపడ్డా సిపిఐకి మాత్రం కాంగ్రెస్ సహకరించలేదన్న అంచనాలకొచ్చారు కామ్రేడ్లు. గత ఎన్నికల అనుభవాలతో రాజకీయ వ్యూహాలపై పునరాలోచనలో పడ్డ కమ్యూనిస్టు పార్టీలు లోక్సభ ఎన్నికల కోసం కలిసి అడుగులు వేయాలనుకుంటున్నాయి. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిపిఎం, మహబూబాబాద్ లోక్సభ స్థానంలో సిపిఐ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు ఆయా పార్టీల నేతలు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఖమ్మం సీటు కోసం సిపిఐ పట్టుబడితే సిపిఎం కూడా బరిలో దిగే అవకాశం ఉంది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత సీట్ల సర్దుబాటు, పొత్తులపై ఉమ్మడి ప్రకటన ఉంటుందని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతున్నారు. సిపిఎం, సిపిఐ ఒక్కటైతే ఒకప్పటి కంచుకోటైన ఖమ్మం జిల్లాలో మళ్లీ చక్రం తిప్పొచ్చనే ఆశతో ఉన్నారు ఆ పార్టీ